హలో అండి, వెల్కమ్ టు వెల్నెస్ విష్. ఈరోజు సద్దల బతుకమ్మ స్పెషల్ సద్దల ముద్దలు. మన తెలంగాణలో ఇవి సద్దల ముద్దలు అనేవి కంపల్సరీ మనకి సద్దల బతుకమ్మ రోజు చేసి పెట్టుకుంటాము దేవుడి దగ్గర. దానికి మనము సజ్జలని బాగా కడిగి ఎండబెట్టేసుకొని పిండి పట్టించుకుంటే చాలా బాగుంటుంది బయట కొన్నదానికంటే. ఆ పిండిని మనము చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ మనం ఎంత కావాలి అంటే అంత తీసేసుకొని దానికి వేడి నీళ్ళతో కలుపుకోవాలి. చల్లటి నీళ్ళ కంటే వేడి నీళ్ళతో కలుపుకుంటే రొట్టెలనేవి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. వేడి నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే కొంచెం గోరువెచ్చగా అయినాక చేయితో బాగా కలిపేసుకోవాలి. అట్లా కలుపుకున్న దాన్ని మనకి కావాల్సినంత సైజులో మనము రొట్టెలని అంటే రెగ్యులర్‌గా చేసుకునే మనకి సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు అట్లా చేసుకుంటాం కదా! దానికంటే కొంచెం మందంగా చేసుకోవాలి వీటిని. పల్చగా చేసుకుంటే ఏంటంటే రొట్టెలనేవి గట్టిగా వస్తే ముద్దలు గూడా కొంచెం గట్టిగా అవుతాయి. మనము మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా కొంచెం బరకగా అన్నట్టు ఎట్లా బాగుండదది. గట్టి గట్టిగా వస్తాయి. ఇలా సాఫ్ట్‌గా కొంచెం మందంగా చేసుకుంటే సాఫ్ట్ వస్తాయి. అట్లా చేసుకున్న దాన్ని మనము పెనం మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఏంటంటే 2 వైపులు ఒకేలాగా బాగా కాలుతాయి ఇవి. సెకండ్ సైడు మనకి కాల్చుకునేటప్పుడు కొంచెము వాటర్‌తో ఇట్లా తడిపేసుకుంటే పిండి అనేది మనకి తెల్లగా కాకుండా 2 వైపులా ఒకే కలర్‌లాగా వస్తాయి. మెత్తగా ఉంటాయి మనకి వాటర్ అద్దితే గూడా. వాటర్ అద్దకపోతే కొంచెం గట్టిగా అయినట్లు అవుతాయి. ఇవన్నీ చేసుకున్న వాటిని చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని వీటికి అన్నిటిని రొట్టెలన్నీ ఇలా చేసేసుకోవాలి. దీనికి ఏంటంటే బెల్లం మనము పర్టిక్యులర్‌గా ఇంత వేసుకోవాలి అని ఏమి కొలతలనేది ఏమీ లేదు. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. వీటికి పాకము అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి జస్ట్ మిక్సీ పట్టుకోవడమే గదా! మనం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. స్వీట్‌నెస్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అట్లా చేసుకున్న దాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉన్నప్పుడే తీసుకోవాలిది. అంటే నమలడానికి బావుంటది కొంచెం బరకగా ఉంటే. మెత్తగా చేసుకుంటే పిండి ముద్దల్లాగా అయిపోతాయి. దానికి తురుముకున్న ఎండు కొబ్బెర మనము ఆ పిండి క్వాంటిటీని బట్టి అది మిక్సీ పట్టుకున్న క్వాంటిటీని బట్టి మనం ఎండు కొబ్బెర అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెమే ఉన్నప్పుడు తక్కువ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు. దానికి 1 ½ టీ స్పూన్ వరకి నెయ్యి. దీన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు. పచ్చి నెయ్యిని ఆ నెయ్యి వేసుకొని టేస్ట్‌కు మనకి యాలకుల పౌడర్ ఒక ½ టీ స్పూన్ వరకే యాడ్ చేసుకున్నాను. అవన్నీ కలిసేటట్లు మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి. అన్నిటిని కలిపేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకైనా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, ఎదిగే పిల్లలకి చాలా హెల్తీ ఇది. సజ్జలనేవి చాలా అన్నిటికంటే చాలా బలం ఇవి. వీటిని మనము రెగ్యులర్‌గా ఏదో ఒక రూపంలో మనం వారానికి ఒక 2, 3 సార్లైనా తీసుకోవచ్చు. ఇడ్లీ అయినా, దోసలు చాలా రకాలుగా జావలాగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు వీటితోటి. సద్దల బతుకమ్మ రోజైతే కంపల్సరీ ఈ సద్దల ముద్దలు మన తెలంగాణలో ప్రతి ఒక్కరం చేసుకుంటాము. కంపల్సరీ చేసుకొని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకుంటారు. ఇట్లా మనము పండగలకి గూడా హెల్తీ వేలో మనము ఇలాంటివి తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.